వాదులు లేక వల్లూరు పోయిన సామెత లెక్కనే ఉన్నది రేవంతన్ సారు సర్కారోళ్ళ ముచ్చట. గిచ్చి కయ్యం పెట్టుకున్నాడు, అడిగి తిట్టించుకున్నాడు. సర్కారోళ్ళ కథ అట్లనే ఉన్నది, కొందరు ఆఫీసర్ల కథ కూడా అట్లనే ఉన్నది. ఇదేం సంబరమో ఏమో పోన్రి. మీరైతే ఈ వార్త చూడుండ్రి. ఉరుము ఉరిమి మంగుళం మీద పడ్డట్టే చేస్తున్నారు రాష్ట్రంలో కొందరు ఆఫీసర్లు. ఉత్తి పుణ్యానికి పేదోళ్ల మీదకి పోయి వాళ్ళ పొట్ట కొడుతున్నారు. ఇవాళ సిరిసిల్ల కలెక్టరు అదే పని చేసిండు. కేటీఆర్ పోర్ట్ ఉన్నదని ఛాయ్ దుకాణం బంద్ చేపించిండట కలెక్టర్ సారు. ఇద్దరు వచ్చి మీ షాపులు బంద్ చేయాలి అన్నట్టు, షాప్ బంద్ చేయరు, మీకు అదే లైసెన్స్ కావాలన్నట, లైసెన్స్ లేదట, ఏ బంద్ చేయాలంటాడు అంతే. దేనికని కూడా మాకు చెప్పాలి. నేను రోడ్డు మీద ఛాయం కూడా బతికెట్టుకుని మేము మబ్బుల 3 గంటలకు వస్తామన్నా. ఇద్దరు మొగడ పిల్లలు మబ్బుల 3 గంటలకు వస్తాం. మబ్బుల 3 గంటలకు వచ్చి 9:30, 10 మాది హోటల్ క్లోజ్. మేము దీనికి లైసెన్స్ తీసుకోవాలి, అది తీసుకోవాలంటే మరి ఇక వాళ్ళ దయ ఉండమంటుంటాం, సాగమంటే వస్తాం. ఇదేం సంబరం సారు, లీడర్ మీద అభిమానంతోని ఫోటో పెట్టుకుంటే మీకొచ్చిన కడుపు నొప్పి ఏందని అక్కడున్న పబ్లిక్ ఆఫీసర్ల మీదకి మరలబడ్డారు. అయినా గాని హోటల్ బంద్ చేసి పోర్టల్ వీకేసి పోయిందట. మొన్ననేమో పాత ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ పుట్టినరోజు నాడు హైదరాబాద్ లో ఫ్లెక్సీలన్నీ వీకేసిండ్రు. అటెనక ఆమన్గల్ కాడ కేటీఆర్ మీటింగ్ పెడితే ఆ ఫ్లెక్సీలు పోస్టర్లు వీకేసిండ్రు. కానీ రోడ్ల పొంటి సర్కస్ కంపెనీ వాళ్ళు వేసుకున్న పోస్టర్లను మాత్రం ముట్టుకోలే. సర్కస్ కంపెనీ వాళ్ళ మీద అంత ప్రేమ ఎందుకు, మా మీద అంత పగెందుకని కారు పాటోళ్ళు గరమైతున్నారు. మా లీడర్లను చూసినా మా పార్టీ రంగు చూసినా సర్కారోళ్లకు చెమటలు పడుతున్నాయి. ఏడాదికే ఇట్లుంటే ముంగట మా జోరు చూస్తే చక్కరొచ్చి కళ్ళు తేలేస్తారు కావచ్చునని జోకులేస్తున్నారు. ఇంకో దిక్కు ఈ నడుమ సర్కార్ ఆఫీసర్ల మీద రేవంతన్ సార్ కోపం చేస్తున్నాడు కదా. పాపం వాళ్ళందరికీ సిరిసిల్ల కలెక్టర్ లెక్క పనిచేసి వస్తలేదు కావచ్చు. అందుకే సీఎం సారు అంతగానం గరమైతున్నాడని మాట్లాడుకుంటుండ్రు. కానీ కుమారి ఆంటసొంటోళ్ళ దుకాన్లు రోడ్ల మీదున్నా ట్రాఫిక్ జామ్ అయినా ఏమనొద్దు, నేనే వచ్చి తింటానని చెప్పి పబ్లిసిటీ చేయాలి. తెలంగాణ పేదోళ్ళ ఛాయ్ హోటళ్లు, పాల దుకాణాలు, ఇండ్లు మాత్రం కూలగొట్టాలి. ఆంధ్రుల మీద రేవంతన్ సారుకు అంత ప్రేమ ఎందుకో ఏమో మరి. గురువు చంద్రాలు సారు కోసం ఇట్లా చేస్తున్నాడు కావచ్చు. కానీ ఓట్లేసి గెలిపించిన వాళ్ళు మాత్రం తెలంగాణోళ్ళు అనే ముచ్చట మాత్రం మర్చిపోకుండ్రి సారు. మళ్ళా ఓట్లొచ్చినాడు వాళ్ళు మళ్ళ పడితే కథ ఏరే తీర్లుంటది.